హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మనకు 20 లక్షల రూపాయలు అయితే మనకు ఇవ్వబోతున్నానండి. అయితే మనకు ఈ 20 లక్షల రూపాయలు మనం పొందాలంటే ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి, అలాగే దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలను తెలుసుకుందాము. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా చదివి వినిపిస్తాను. ఎలాంటి హామీ లేకుండా 20 లక్షల వరకు లోన్, కేంద్ర ప్రభుత్వం స్కీమ్ అండి ఇది. అర్హతలు, దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది నేను తెలియజేస్తాను. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఎన్నో పథకాల్లో జనం లబ్ధి పొందుతున్నారు. ఇందులోనే మనకు వ్యాపారం చేసుకునే వారి కోసం చిన్న, సూక్ష్మ, మధ్యతరహా సంస్థలు ఎలాంటి హామీ లేకుండా కేంద్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల వరకు అయితే లోన్ అయితే ఇవ్వబోతున్నారండి. ఈ పథకం పేరు వచ్చేసి మనకు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ అండి. సో ఈ పథకం కింద మనకు బడ్జెట్లో ఈ పరిమితిని 10 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు అయితే పెంచడం అయితే జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్లో పిఎం ముద్రా యోజన స్కీమ్ పరిమితిని 10 లక్షల నుండి 20 లక్షల వరకు అయితే చేర్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమయంలో ప్రకటన చేయగా తర్వాత కొద్ది రోజులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని ఆమోదం అయితే తెలిపింది. సో దీంతో ఇప్పుడు మనకు 4 కేటగిరీల కింద అయితే వేరువేరుగా మనకు మొత్తం లోన్ అయితే రాబోతుంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల సంస్థల కోసం లోన్లు అందించడమే లక్ష్యంగా చిన్న చిన్న వ్యాపారాల కోసం ఈ స్కీమ్ తీసుకొని వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ లాంచ్ చేయగా అప్పటి నుండి మనకు ఏటా పెద్ద మొత్తంలో నిధులు అనేది అందిస్తూ వస్తుంది. సో మనకు కిందసారి చూసుకున్నట్లయితే అనగా మనకు 2024 సంవత్సరం చూసుకున్నట్లయితే స్వయం ఉపాధిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ స్కీమ్ని అయితే ప్రారంభించడమైంది. ఈ పథకం కింద వ్యవసాయేతర కార్పొరేట్ బెనిఫిట్స్ల కోసం లోన్లు ఇస్తారు. సో ముఖ్యంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే నిరుద్యోగులు, యువకులు, అలాగే మహిళలకు తమ వ్యాపారాల్ని మెరుగుపరుచుకునేందుకు చిన్న చిన్న వ్యాపారవేత్తలు కూడా ఈ స్కీమ్ అనేది కింద లోన్స్ అనేది తీసుకోవచ్చండి. అంతకుముందు ఈ స్కీమ్ కింద మనకు 3 కేటగిరీలకు సంబంధించి ఉండేవి, ఇప్పుడు 4కి అయితే పెంచారు. అయితే శిశు లోన్ కింద 50,000 రూపాయల వరకు అయితే లోన్ అయితే ఇస్తారు. అలాగే కిషోర్ లోన్ కింద మనకు 50,000 రూపాయలకు ఇస్తారు. అలాగే 5 లక్షల వరకు రుణం అనేది వస్తుంది. తరుణ్ లోన్ కింద వచ్చి మనకు 5 నుండి 10 లక్షల రూపాయల వరకు లోన్ అనేది వస్తుంది. ఇప్పుడు తరుణ్ ప్లస్ కేటగిరీకి తీసుకొని వచ్చి సో దీని కింద మనకు 20 లక్షల రూపాయల వరకు లోన్ అనేది అందజేస్తుంది. ఈ లోన్ పొందాలంటే తప్పనిసరిగా మీకు తరుణ్ కేటగిరీ కింద లోన్ తీసుకొని తిరిగి సకాలంలో చెల్లించిన వారికి మనకి ఏంటంటే తరుణ్ ప్లస్ అనేది వర్తిస్తుంది. ముద్రా స్కీమ్ కింద మనకు లోన్లు పొందాలనుకునే వారికి కమర్షియల్ బ్యాంకులు, అలాగే స్మార్ట్ ఫైనాన్షియల్ బ్యాంకులు, బ్యాంకింగేతర మనకు ఆర్థిక సంస్థల్ని ఆశ్రయించవచ్చు. ఇక్కడ మీరు ఎందుకోసం లోన్ తీసుకుంటున్నారో చెప్పాల్సి అయితే ఉంటుందండి. సో అయితే మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నాను అనుకోండి, సో మేము ఈ బిజినెస్ పెట్టాలనుకున్నాం అని చెప్పేసి అక్కడ మీరు ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే ఇక రెగ్యులర్ లోన్ల కంటే ఇక్కడ కాస్త తక్కువ వడ్డీ రేటును లోన్లు అయితే పొందవచ్చు. సో మీకు వడ్డీ అనేది తక్కువ ఉంటుందండి. అలాగే మనకు లోన్ ఈఎంఐలు కూడా చెల్లించాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు రీపేమెంట్ వ్యవధి 12 నెలల నుండి 5 ఏళ్ల వరకు అయితే ఉంటుంది. సో ఎక్కువగా మహిళా వ్యాపారులే ఈ పథకం కింద అయితే లబ్ధి అనేది పొందుతున్నట్లుగా గతంలో నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ నుండి 50% పైగా ఉన్నట్లు వివరించారు. ఈ పథకంలో మనకు క్షేత్రస్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు జరుగుతుందని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 80% మందికి అయితే ఈ శిశు రుణాలే మంజూరయ్యాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు కూడా ఈ లోన్ అనేది తీసుకోవచ్చండి. అయితే ఈ లోన్కి సంబంధించి ముద్రా యోజన స్కీమ్ అని చెప్పేసి మీరు పోయి బ్యాంకులో అడిగితే కనుక దీనికి సంబంధించి మనకు చాలా కేటగిరీ లోన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ లోన్స్ ప్రకారం మీకు ఏదైతే వర్తిస్తుందో వాళ్ళు అక్కడ మేనేజర్ చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ఈ స్కీమ్కి సంబంధించి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలో వాళ్ళు క్లారిటీగా చెప్తారు. సో ఆ స్కీమ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కనుక మీకు లోన్ అనేది వర్తిస్తుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.